వడియాల సీజన్ అయితే వచ్చేసింది కదండి. నేనైతే బియ్యపు రవ్వతో అయితే పెట్టానండి వడియాలు. అసలు ఎంత బాగున్నాయో చూడండి. పట్టుకొంగల్ని అలా తునిగిపోతున్నాయి. చాలా చాలా బాగా అయితే కుదిరాయి. ఈ వడియాలు పప్పుచారులో కరకరలాడుకుంటూ భలే ఉంటాయండి. తినడానికైతే స్నాక్స్లా కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అండి. 2 గ్లాసులు అయితే రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. వాటిల్లో రాళ్ళు ఉన్నాయి. శుభ్రంగా అయితే నేను ఏరుకొని 2 గ్లాసుల బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకున్న ఈ రేషన్ బియ్యాన్ని ఒక జల్లె బుట్టలో పోసుకుందామండి. అందులో వాటర్ అన్నీ దిగిపోవాలి. అప్పుడే వాటిని ఇంకా మిక్సీ అయితే వేసుకోవాలి. అందుకని ఇంకా జల్లె బుట్టలో అయితే పోసుకున్నాను. ఒక్క 10 నిమిషాల్లో అయితే సరిపోతుందండి. మిల్లుకు ఆడిచ్చే పిండే ఉండాలని ఏం లేదండి. మనం బియ్య పిండి ఈ విధంగా అయినా తయారు చేసుకొని వడియాలు పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు భలే తయారు చేసుకొని వడియాలు అయితే ఎంతో రుచిగా అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా వాటర్ అంతా దిగిపోయాయండి. ఒక పావుగంట టైం అయితే పట్టింది. బియ్యాన్ని అలా వదిలేసాను. ఇలా పొడి పొల్లాడిపోతున్నాయి బియ్యము. ఇంకా మిక్సీ అయితే వేసేసుకుందాం కొంచెం కొంచెంగా. మెత్తగా వేసుకోకూడదండి. ఇది కొంచెం అంత రవ్వగానే వేసుకోవాలి. మన రవ్వతోనే కదా అప్పుడు మనం పెట్టేది వడియాలు. రవ్వగానే ఉండాలి. కొంచెం అంత బరకగా వేసుకోవాలి, మెత్తగా కాకూడదు. నాకు ఈ 2 గ్లాసులు బియ్యం 3 రౌండ్లు అయితే పట్టిందండి రవ్వలా వేసుకోవడానికి. ఇక కొంచెం కొంచెంగా వేసుకుంటే బాగా ఫ్రీగా తిరిగిద్ది. మిక్సీ కూడా ఈజీగా అయిపోతుంది. మొత్తం పిండి అయితే నాకు ఇంత అయితే అయిపోయిందండి. ఇలా రవ్వలా ఉండాలి పిండి. ఇక పొయ్యి మీద అయితే గిన్నె పెట్టేసుకుందామండి. ఎసరు వచ్చేసి నేను 2 గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాను కదా, అదే గ్లాస్ తోటి నేను 7 గ్లాసులు అయితే నీళ్లు తీసుకుంటున్నాను. 8 గ్లాసుల వరకు పొయ్యొచ్చు. మనం పిండిలో అయితే 2 గ్లాసులు అయితే నేను కలుపుకుంటున్నానండి. అందుకే 7, 14 గ్లాసులు అయితే ఎసరైతే తీసుకున్నాను. మనం బియ్యం కొలుచుకుంటే గ్లాస్తోనే తీసుకోవాలండి. ఇక మొత్తం పోసుకున్న తర్వాత పిండిలో అయితే ఇంకా నేను 3 గ్లాసుల వరకు పోసుకున్నానండి. అది అయితే వీడియో తీయలేదు. ఇంకా ఎసర్లోనే మనకి కొంచెం తగ్గించే వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదు. వాటర్ ఉప్పగా ఉండకూడదు. వాటర్ని చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకున్నామంటే ఎండిపోయిన తర్వాత వడియాలు ఇంకా ఉప్పు కండ అయిపోతాయండి, తినలేము. ఇంకా ఎసరైతే కాగిపోయాయండి. ఇంకా పిండిలో అయితే నేను 3 గ్లాసులు అయితే వాటర్ పోసి నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. అదైతే వీడియో తీయలేకపోయాను. ఇక కాగే ఎసర్లో ఈ కలిపెట్టుకున్న రవ్వ నీళ్ళు మొత్తం అన్నీ పోసేసి ఇంకా బాగా కలిదిప్పాలండి. నాన్ స్టాప్ తిప్పుతూనే ఉండాలి, ఆపకూడదు. ఇక 5 నిమిషాలకైతే ఇలా అయితే అయింది. నాకు అడుగు అంటిద్దండి. ఒక్క నిమిషం అయినా ఆపామంటే అడుగైతే అంటిద్ది. జాగ్రత్తగా చూసి అయితే మనం కలిదిప్పుకుంటూ ఉండాలి. నేను ఒక 7, 8 ఎండుమిరపకాయలు అయితే ఇలా మిక్సీ వేసుకున్నానండి పలుకుల్లాగా. అదైతే వేసుకుంటున్నాను. ఇంకా వాము లాస్ట్లో అయితే ఇవి 2 వేసుకుంటున్నాను. కొంచెం మళ్ళీ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. లాస్ట్ ఒక 5 నిమిషాలు దింపుతాము అన్నాక ఈ 3 అయితే వేసుకొని ఇంకా దింపేసుకోవడమే. ఎసర్లో రవ్వ పోసుకున్నాక 7, 8 నిమిషాల తర్వాత అయితే నాకైతే ఇలా ఉందండి. ఇంకా మొత్తం కలిదిప్పుకొని నేను ఒక్కసారి అయితే మళ్ళీ అలా మగ్గించుకున్నానండి. కొంచెం అలా మగ్గితే బాగుంటుంది కదా అని వేసిన తర్వాత కూడా తిప్పుతూనే ఉన్నాను. అలా నాన్ స్టాప్ తిప్పుతూనే ఉండాలండి. ఇది ఉడికింది ఎలానో తెలుసుకోవాలంటే ఇలా పట్టుకొని కొంచెం జిగురులాగా దగ్గరికి ఉడికినట్టుగా మనకు అర్థమవుతుందండి. ఇంకా అప్పుడైతే నేను ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గుద్ది కదా అని పైన అయితే మూత పెట్టుకున్నాను. ఇంకా తడి పెట్టుకున్న కాటన్ చీర అండి. మాకు వరండాలో అయితే ఎండ వస్తుంది. అక్కడ మంచం వేసుకొని ఇంకా కొద్దిగా గిన్నెల్లోకి తీసుకొని స్పూన్లతో అయితే ఇలా పెట్టుకుంటున్నానండి. మనకు కావాల్సిన సైజులో ఈజీగా అయితే స్పూన్తో పెట్టుకోవచ్చు. మంచిగా ఎండ తగిలితే ఒక్క రోజులో ఎండిపోతాయండి. ఇలా సింపుల్గా అయితే ఒకే రోజుతో అయిపోయిద్ది. ఇంకా నేను సాయంత్రమే వేపుకున్నానండి. నాకు బాగా ఎండ తగులుద్ది. ఒక్క రోజు కానీ ఎండ తగిలితే మంచిగా అయితే ఎండిపోతాయి. మనం ఎన్ని బయట వడియాలు తెచ్చుకున్నా ఇలా మన చేతులతో పెట్టుకొని చేసుకొని తింటే అదొక ఇష్టం కదండి. పిల్లలు మా ఇంట్లో చాలా ఇష్టపడతారండి. నేను పప్పుచారులో ఎక్కువగా చేసి బాగా వేపి పెడతాను. పిల్లలకి మంచిగా ఇష్టపడతారు. ఇంకా సాయంత్రానికి అయితే నాకు ఇలా ఎండిపోయాయండి. ఒక్క రోజులో నాకైతే బాగా ఎండ తగిలింది. సాయంత్రానికి ఈ విధంగా అయితే ఎండిపోయినాయి. ఇంకా మనం పచ్చి మీద అలా లాగకూడదండి వాటిని. ఇంకా చీరకు అతుక్కుపోతాయి, ఇంకా రావు. పైన కాస్త తడి చేసామంటే సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి అలాగా. అదొకటి టెక్నిక్ మనం తెలుసుకోవాలండి. తెలియక లాగామంటే ఇరిగిపోతాయి, ఒక్కటి కూడా రావు. క్లాత్ మీద నీళ్లు చల్లితే ఈజీగా మనం ఎలా వేసామో అలాగే వస్తాయి. చూడండి ఎలా వస్తున్నాయో. ఇంకా అంతేనండి. మళ్ళీ కాసేపు కానీ ఎండలో పెట్టుకున్నామంటే ఒక్క రోజులో అయిపోతాయి ఈ వడియాలు. ఎంత టేస్ట్ ఉంటాయంటే నిజంగా అండి, మీరు తిని చూడండి, అంత బాగుంటాయి.
ఇంకా అన్నీ తీసిన తర్వాత నేను మళ్ళీ కొంచెం అయితే ఎండలో పెట్టుకున్నానండి. మరుసటి రోజు మొత్తం నాకు అవి అయితే ఇన్నైతే అయ్యాయి నాకు. మళ్ళీ నేను కొన్ని మా అత్తయ్యకి అయితే పంపించాను. వాటిల్లో ఫస్ట్ సారి పెట్టినాయి కదా, ఆమెకు కూడా చాలా ఇష్టము. అందుకనేసి ఆమెకైతే కొన్ని పంపించాను. కానీ స్టీల్ బాక్స్లో అలా స్టోరేజ్ చేసుకున్నానండి. ఇంకా నూనెలో కూడా అయితే ఒకసారి వేపుకుందాము. చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో. ఆయిల్లో వేయడం ఆలస్యం అండి, పువ్వుల్లో అలా తేలుతున్నాయి. ఆయిల్ కూడా అస్సలు లాగవండి, నిజంగా చెప్తున్నా. ఎంత ఈజీ అండి నిజంగా పెట్టుకోవడం. ఆయిల్ కూడా లాగు, చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి వేపుకుండేటప్పుడు కొంచెం అంత పెద్ద మంటే పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టుకోకూడదు. వీటికి వేడి ఎక్కువ తగలాలి. అందుకని నేను కొంచెం పెద్ద మంటే పెట్టుకొని వేపుకుంటున్నాను. కొంచెం అంత ఎరుపు రంగు వస్తే ఎంత బాగుంటాయండి. చూడండి అసలు నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది కదా. చాలా బాగుంటాయండి ఈ బియ్యపు రవ్వ వడియాలు. వాము వేసాం కదా, చాలా చాలా టేస్ట్ ఉంటుంది, ఇంకా టేస్ట్ ఉంటుంది. చూడండి గుల్ల గుల్లగా ఎంత బాగున్నాయో వడియాలు. నాకు చాలా ఇష్టం అండి, నిజంగా చెప్తున్నా. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. అసలు ఎంత టేస్ట్ ఉంటాయో అసలు. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి, సూపర్ అని చెప్తారు. మరి నా వడియాల వీడియో నచ్చిన వాళ్ళు ఏం చేయాలో మీకు తెలుసు కదా. చిన్న లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఈ వడియాలు ఎలా ఉన్నాయో చేసుకొని తిని కామెంట్లు అయితే పెట్టండి.